సబాష్ సబాష్ సబాష్, దీన్నే ఎగ్జిబిషన్ అంటారు. ఎంత పెద్దదో చూసారా? అవును, రద్దీ ఎక్కువగా ఉంది. అందరూ ఒకే చోట ఉండండి, లేదంటే తప్పిపోతాం. తమ్ముడు, నాకు కూడా కుతుబ్ మినార్ని పట్టుకొని ఫోటో దిగాలని ఆశగా ఉంది. క్యూ చూసావా, పెద్దదిగా ఉంది. మనం ఎగ్జిబిషన్ మొత్తం చూడలేదు, పద చూసొద్దాం. ఇంత స్పీడ్ గా ఎలా పనిచేస్తున్నారు? నేను కూడా ఇది నేర్చుకోవాలి. హనీకి అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇప్పుడు నువ్వు టైం వేస్ట్ చేయాలని ఆశపడుతున్నావు. మనం ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం, సమోసా తినడానికి కాదు. ఏంటి అనుమానం? నేర్చుకోవడం కుదరదు, కానీ దాన్ని తినొచ్చు కదా. తమ్ముడు, తనకి సమోసా బాగా నచ్చినట్టుగా ఉంది. ఏ గాడిద, సమోసాలు బాగా వేడిగా ఉన్నాయి అంటున్నాడు. టాలెంట్ చూసి డబ్బులేమని చెప్పి మేమే అడుక్కొని తినట్లేదు. మేము చేసేది ఇక్కడ ఎవరైనా చేస్తే దొంగడికి ఏ శిక్ష అయితే విధిస్తారో మాకు కూడా అదే ఇవ్వండి. మేము మా ప్రాణాల్ని పణంగా పెట్టి మీ అందరినీ అల్లరిస్తున్నాం. మీరు ఇచ్చే డబ్బులతోనే మేము కడుపు నింపుకుంటున్నాం. నాకు ఎంతో ఇష్టమైన ఆడియన్స్, ఇది ఎవరైనా చేసి చూపిస్తే మాకు రోజంతా వచ్చే డబ్బుని మేము వాళ్ళకి తిరిగి ఇస్తాం. దాన్ని పోపట్ చేసి చూపిస్తాడు. ఏయ్, నేనా? ఎలా? ఎలా బాగా చేస్తుందో కదా. గురుగారు, మీరు వద్ర కొట్టేశారు. నువ్వు నా దగ్గర పని చేయడానికి నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను, ఏమంటావు? ఏయ్, నువ్వు ఆఫర్ సంగతి పక్కన పెట్టు, ముందు నీళ్ళు ఇవ్వండి. ఏంటి నువ్వు ఎంత పని చేసావు? సమోసాలని సిసిలర్ చేసావు. ఇప్పుడు చెప్పు, నా ఆఫర్ కి నువ్వు ఒప్పుకుంటావా? పరిగెట్టండి, ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎద్దులు వచ్చాయి. ఇరుక్కున్నావా? అందరూ ఎటు వెళ్ళిపోయారు? హనీ, బన్నీ, పపట్, జోర్దార్ పపట్, జోర్దార్, బన్నీ, హనీ, జోర్దార్ పపట్, జోర్దార్, హనీ, పపట్, హనీ, జోర్దార్ పపట్, జోర్దార్, పోపట్ బనీ, హనీ. బన్నీ. నా ఆఫర్ కి నువ్వు ఒప్పుకుంటావా? మధ్యన ఇతను ఒకడు నన్ను వదిలేటట్టు లేడు. బనీ. ఆగండి, ఎవరు బండిని కూడా వెతుకుతున్నారు. బండి దొరికేస్తాడు. నేను జోర్దార్ని పోపట్ని వెతకడం మొదలు పెడతాను.
అందరూ వినండి, నాకు ఒక అబ్బాయి దొరికాడు. వాడు నల్ల డ్రైవరు, ఎల్లో చొక్కా వేసుకొని ఉన్నాడు. చూడడానికి టాక్సీలా ఉన్నాడు. ముక్కు కారుతుంది, చెంపిని దుట్టుతో ఉన్నాడు. వాడు ఎవరు బిడ్డో వాళ్ళ గుర్తులు చెప్పి తీసుకెళ్లొచ్చు. ఒక అబ్బాయి కనిపించట్లేదు. వాడు పచ్చ రంగు డ్రైవరు, ఎరుపు రంగు చొక్కా వేసుకున్నాడు. ఎవరైనా వాడిని చూసే సమాచార కేంద్రానికి తీసుకుని రండి. హలో, ఇప్పుడే పిల్లాడు దొరికాడని మీరే చెప్పారు కదా. అవును, దొరికింది. మరి మీరు ఎందుకు ఇలా చెప్పారు? పిల్లాడు తప్పిపోయాడు అని. కనిపించకపోతే బిడ్డ కనిపించలేదనే కదా చెప్తారు. అసలు మీరు పోలీస్ ఆఫీసరేనా? పిల్లాడు దొరికితే మీరు వదిలేశారా? అరే, ఒక్క బిడ్డ దొరికాడు. తర్వాత ఈయన బిడ్డ కనిపించట్లేదు. ఇది వేరే వేరే విషయాలు. బన్నీ, పోపట్, జోర్దార్ కూడా తప్పిపోయారు పోలీస్ ఆఫీసర్. బుర్ర తక్కువడా, ముగ్గురు కలిసి కనిపించకుండా పోలేదు. నువ్వే కనిపించట్లేదు. నేనెక్కడ కనిపించట్లేదు? నేను మీ కంటి ముందే ఉన్నాను కదా. తప్పేవరా బాబు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాను. అరే, ఆ శబ్దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని నేను చేస్తాను. ఇటువైపు నుంచి శబ్దం వస్తోంది. ఒక్కొక్కరుగా వెళ్ళి కనిపెట్టాలి. కానీ ఈ రద్దీలో ఎక్కడని వెళ్ళి వెతకడం? అరే అవును కదా, జోర్దాన్ని కనిపెట్టడం చాలా సులభం. తను ఖచ్చితంగా ఏదో ఒక తినుబండరాల షాప్ దగ్గరే ఉంటాడు. ఇక్కడ లేడే. అరే ఇక్కడ లేడు. నేను ఎక్కడని వెతకాలబ్బా? నేను వెతికి వెతికి నేను ఎంత టైడ్ అయ్యాను తెలుసా? నేను ఎక్కడెక్కడైనా వెతకాలి. బన్నీ, తను ఎలా రొట్టెలు చేస్తున్నాడో చూసావా? చూశాను కానీ ఇక బయలుదేరు. పొప్పటిని హనీని వెతకాలి. కానీ ఎలాగయ్యా వెతికి కనిపెట్టేది? ముందు మనం ఆ నటుని వెతకాలి. పొప్పటి చేత పని చేయించుకోవడం కోసం తనని వెతుకుతూ ఉన్నారు. మరో దారి లేదు. మనం ఇప్పుడు పైకి వెళ్ళే వెతుకుదాం. పదా. అక్కడ ఉన్నారు. ఇలా చూడు కుతుబ్ మినార్, నేను మిర్చి తిని చచ్చి బయటపడ్డాను. నేను నీ దగ్గర అస్సలు పని చేయలేను. ఏంటి అనుమానమా? ప్లీజ్. భలే భలే, నా ఫ్రెండ్స్ మళ్ళీ నాకు దొరికారు. ఓహో, ఎవరైనా ఈ జిరాఫీకి అర్థమయ్యేటట్టు చెప్పండి. నన్ను అర్థం చేసుకోవడం లేదు. అరే అన్నయ్య, మీరు ఇక్కడే చేస్తున్నారు. మీతో పాటు వచ్చిన వాళ్ళని జనం చుట్టుముట్టేశారు. మీ వల్ల కాకపోతే ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు. అలాగా? థ్యాంక్ యూ. ప్రాణాలతో ఉంటే లక్షలు సంపాదించొచ్చు. మళ్ళీ పర్ఫెక్ట్ ఇంటికి వస్తాడు. ఏంటి అనుమానమా? కానీ మనం ఇంటికి వెళ్ళలేము. హనీ ఇంకా కనపడడం లేదు. తను కనపడితేనే మనం ఇంటికి వెళ్ళగలం. అన్నీని పట్టుకోవడంలో అంత కష్టమేముంది? వాడు చక్కగా కారులో కూర్చుని తాజ్ మహల్ దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఏంటి అనుమానమా? హనీ ఎక్కడున్నావు? తేనెటీగలన్నీ మేడపైనే ఉన్నాయి. మేము మాతో పాటు వచ్చిన హరి గురించి చెప్తున్నాం. తనొక పిల్లి. ఇక్కడ ఏ పిల్లి లేదు. నన్ను త్వరగా పని చేసుకుని. చాలా తప్పైన పని చేస్తున్నావు. బైక్ లో 5 కూర్చున్నారంటే ఫైన్ వేస్తారు. ఏంటి అనుమానమా? అరే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరొకసారి కనిపించారంటే అయిపోతారు. పర్ఫెక్ట్. ఎందుకు నువ్వు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు? హనీ ఇంకా కనపడడం లేదు. హనీ ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఎక్కడైనా గొడవ జరుగుతుందేమో చూడండి. కాస్త మీరు సౌండ్ ని ఆపండి. ఒక అనౌన్స్మెంట్ చేయాలి. మీకే చెప్పేది. పాటని శబ్దంగా వేస్తేనే కదా డాన్స్ చేయడానికి ఉంటుంది. అరే అనౌన్స్మెంట్ చేయాలి. మీరు కాస్త పాటను ఆపండి.
దీనివల్ల ఏమీ అవ్వడం లేదే. అరే అసలు నువ్వేం చేస్తున్నావు? అలా చూడండి, హనీ ఆ పందెం దగ్గర ఉన్నాడు. ఏంటి అనుమానమా? హనీ! నన్ను వదలండి, నన్ను వదలండి. నేను అనౌన్స్మెంట్ చేయాలి. ఇన్స్పెక్టర్ పాండా, మ్యూజిక్ ని స్టాప్ చేసేసాం. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయండి. ఇప్పుడు అనౌన్స్మెంట్ కి అవసరం ఏమొచ్చింది? అనౌన్స్మెంట్ అవసరం లేదంటే మీరు ఎందుకని మ్యూజిక్ ని ఆఫ్ చేయమని చెప్పారు? అని ఆ టైంలో వీరు కనిపించకుండా పోయారు, కానీ ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ నీతోనే ఉన్నారు. అప్పుడు తప్పిపోయారు, ఇప్పుడే కదా దొరికారు. ఇప్పుడు మేము తప్పిపోతాం. మీరు అనౌన్స్మెంట్ చేస్తారా? ఇలా కాదు, ఫుల్ అనౌన్స్మెంట్ చేయాలి. అందరూ వినండి, ఇన్స్పెక్టర్ పాండా ఎగ్జిబిషన్ లో కనిపించకుండా పోయాడు. ఎవరికైనా వాడు కనిపిస్తే ప్లీజ్ హనీతో చెప్పకండి.